హాయ్ గైస్, సింపుల్ ప్రాసెస్ లో దొండకాయ కర్రీ ఇలా చేసుకున్నారంటే భలే టేస్ట్ గా ఉంటుంది. ముందే అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అయితే వేసుకోండి. లైట్ గా హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర, దంచి పెట్టుకుని వెల్లుల్లి, ఎండుమిర్చిని అయితే వేసుకోండి. తాలింపు అయితే బాగా వేగిన తర్వాత ఇందులో మనం ముందుగానే కట్ చేసి కడిగి పెట్టుకున్న దొండకాయలు కూడా వేసుకోండి. నేనైతే దొండకాయల్ని ఫ్రై చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజ్ ఇష్టం అయితే ఆ సైజ్ లో కట్ చేసుకోవచ్చు. తగినంత ఉప్పు, పసుపు కూడా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత లిడ్ తో అయితే కవర్ చేసుకోండి. వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే దొండకాయ అయితే ఒక సగం వరకు బాగా ఫ్రై అయింది. ఈ టైంలో అయితే తగినంత కారం, ధనియాలు, జీలకర్ర పొడి, అదే విధంగా కొంచెం కర్రీ మసాలా, కరివేపాకుని అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకుని ఇంకో 10 మినిట్స్ అయితే బాగా ఫ్రై అవ్వనివ్వండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండి దొండకాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.